కొరియోగ్రాఫర్ జానీ ఆయన మీద పోక్సో కేసులు కూడా ఉన్నాయి. అనేక మంది మహిళలను వేధించినట్టు మీకు అందరు కూడా తెలిసిందే. తర్వాత ఆయన్ని సినిమా ఇండస్ట్రీ కూడా సస్పెండ్ చేయడం, జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆయన్ని జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టింది. పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కానీ పాల్గొనకూడదు అని చెప్పేసి ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఆయన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ ఇది. అదేవిధంగా ఈ జానీ మాస్టర్ మీద అనేక పోక్సో కేసులు కూడా ఉన్నాయి. అన్ని పోక్సో కేసులు అంటే జానీ మాస్టర్తో ఎలా కలిసి పనిచేస్తారు అనేసి ఏఆర్ రెహమాన్ గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈవెన్ నేషనల్ మీడియా కూడా ప్రశ్నిస్తుంది. అయ్యా ఏఆర్ రెహమాన్ గారు, మీరు ఆస్కార్ అవార్డు విజేత, మీలాంటి వ్యక్తులు పోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా పనిచేస్తారు, ఎలా పని చేయించుకుంటారు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది నేషనల్ మీడియా. ఆయన ఐ థింక్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి మూవీ పెద్ది సినిమాకి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నట్టుగా ఉన్నాడు జానీ మాస్టర్. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారు ఆ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టుగా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ మూవీని నేషనల్ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతుంది. రాశారు ఇండియా టుడే వాళ్ళు, ఏఆర్ రెహమాన్ అండర్ ఫైర్ ఫర్ కొలాబరేటింగ్ విత్ పోక్సో అక్యూజ్డ్ కొరియోగ్రాఫర్ జానీ. ఏఆర్ రెహమాన్ హ్యాజ్ డ్రాన్ criticism for collaborating with choreographer Johnny Master amid sexual harassment allegations. The controversy raises questions about selective accountability in the film industry అని చెప్పేసి నేషనల్ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి, ఆమె కూడా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి కదా, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమే అని చెప్పేసి ఆమె ఒక సంచలన పోస్ట్ కూడా చేసింది. అదేవిధంగా అధికార ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే పురుషుల చేతుల్లో పెట్టడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఇవ్వడమే అనేసి చిన్మయ్య గారు మండిపడింది. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే అది తప్పకుండా వదిలిపెట్టదని ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా వైరల్ అయింది. చాలామంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ కూడా చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ గారి మీద లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి మనకందరికీ కూడా తెలిసింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతని మీద పోలీసుల కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కావడం, అంతేకాకుండా జానీ మాస్టర్ మీద పోక్సో కేసు కూడా నమోదు కావడం. మరోవైపు కోలీవుడ్ సింగర్ కార్తిక్ మీద సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చే సంగతి మనకందరూ కూడా తెలిసింది. అటువంటి వ్యక్తులకు ఎలా అవకాశాలు ఇస్తారు, అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆమె కొంచెం సీరియస్గానే ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో జానీ మాస్టర్ మీద పోక్సో కేసులు ఉంటే అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా అతన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగా నేషనల్ మీడియా కూడా ప్రశ్నించడం కూడా జరిగింది.